డిగ్రీ కాలేజీల లెక్చరర్ల మనోవ్యధ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కళాశాల ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ఏపీపీఎస్సీ వాళ్ళు 17/2023 నోటిఫికేషన్ జారీ చేశారు. 17/2023 30/12/2023 విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ వెలువడిన ఈ రోజు నాటికి 760 రోజులు పూర్తయిపోయినాయి. రాత పరీక్షలు 15/7/2025 నుండి 23/7/2025 వరకు నిర్వహించబడ్డాయి. పరీక్షలు పూర్తయి ఇప్పటికీ 194 రోజులు గడిచినాయి. ఇప్పటికీ ఫలితాలపై ఎట్లాంటి ప్రకటన లేదు. 15,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరై ఆ రోజు నుండి ఒక్క ఆశతోనే ఫలితాలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నారు. పరీక్షలు ముగిసి ఇంతకాలం గడిచిన ఫలితాలు విడుదల కాకపోవడం వల్ల అభ్యర్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనిశ్చితి, భయాందోళనకు గురవుతున్నారు. మా సమాచారం ప్రకారం డిగ్రీ కాలేజీ లెక్చరర్ నియామకానికి సంబంధించిన రోస్టర్ క్లారిఫికేషన్ ఫైల్ని ఏపీపీఎస్సీ వాళ్ళు నవంబర్ 2020లో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సిసిఈ కార్యాలయానికి పంపించారు. ఈ ఫైల్ పంపి 3 నెలలు పూర్తయినా అది ఇంకా సిసిఈ కమిషనర్ వద్దనే పెండింగ్లో ఉంది. అభ్యర్థులకు ఉద్యోగం వస్తుందా లేదా అన్న కనీస స్పష్టత కూడా లేకుండా కాలం గడుస్తుంది. చాలామంది అభ్యర్థులు స్వయంగా సిసిఈ కార్యాలయాన్ని సందర్శించి ఫైల్ స్థితి అడిగిన స్పష్టమైన సమాధానం లభించలేదు. ఈ పరీక్ష కోసం పలువురు అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఆర్థిక భారాన్ని భరిస్తూ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ సిద్ధమయ్యారు. కొంతమంది ఇతర పోటీ పరీక్షల వయోపరిమితిని దాటిపోయారు. మరికొందరు నిరుద్యోగం మరియు కుటుంబ బాధ్యతల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితాల ఆలస్యం వాళ్ళ మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన భవిష్యత్తు, సామాజిక స్థిరత్వం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మేము మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ గారిని వినయపూర్వకంగా వేడుకుంటాం. దయచేసి మా సమస్యను గమనించి సంబంధిత అధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చి డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఫలితాలను వెంటనే విడుదల చేయించి నోటిఫికేషన్ పూర్తిగా ముగించండి. ప్రస్తుతం మా పరిస్థితి మొత్తం గుండు కావాల్సిన చోట అర్ధగుండు చేసినట్టుగా ఉంది. ఈ అర్ధ సంపూర్ణతో ఈ సమాజంలో బతకడం అసాధ్యం. ఇది మా ఉద్యోగం మాత్రమే కాదు, మా జీవితం మరియు భవిష్యత్తు అని చెప్పి అంటున్నారు. దయచేసి లోకేష్ గారిని జోక్యం చేసుకోమని కోరుతున్నారు.